హాయ్ ఫ్రెండ్స్, ఊరి నుంచి వచ్చే తర్వాత మాకైతే హెల్త్ పాడైందనమాట, నాకు క్రిస్కి. దానివల్ల అయితే 2-3 డేస్ అయింది ఏ వీడియో పెట్టట్లేదు. కంటిన్యూగా వీడియో పెడదాను అనుకున్నాను, బట్ పెట్టట్లేకపోతున్నాను. అయితే ఇది సండే రోజు అనమాట. ఈవినింగ్ ఒక బర్త్డే ఫంక్షన్ను, మా కజిన్ సిస్టర్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. దానికోసం అయితే వెళ్ళామన్నమాట. అస్సలు వెళ్ళాలని లేదు, కానీ సొంత రిలేటివ్స్ కదా, దగ్గర వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు. ఈ బాబుది ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు కూడా వెళ్ళాను అనమాట, వీడియో కూడా తీశాను. అప్పుడు వెళ్ళాను. మళ్ళీ మా క్రిష్ బర్త్డేకి కూడా వాళ్ళు వచ్చారనమాట. వెళ్ళకపోతే బాగోదు కదా అని అయితే వెళ్ళాను. ఏంటంటే దగ్గు జలుబు ఫుల్ అయిపోయినది అనమాట నాకు క్రిష్కి. అస్సలు తగ్గట్లేదు. దానివల్ల నేను ఏ వీడియోస్ తీయట్లేదు ఆ ఊరి నుంచి వచ్చిన తర్వాత. అయితే బర్త్డే కదా అని దగ్గర వాళ్ళని అయితే వెళ్ళాం. ఇది వచ్చి మనకి స్టీల్ ప్లాంట్ ఏరియాలో పెట్టారు. నైట్ అనమాట బర్త్డే ఫంక్షను. దానికోసం అయితే వెళ్ళాం. బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఈ బాబు పేరు అశ్విక్ అనమాట. ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అనమాట. మా మాయల కూతురు అనమాట ఈ పాప. వాళ్ళ బాబాడు అయితే ఎంజాయ్ చేస్తాడు కదా మా క్రిష్ కూడా అని, మా క్రిష్ మమ్మీ నేను అందరం కలిసి అయితే వెళ్ళాము. అక్కడ మా బరంపూర్ నుంచి అయితే చాలా తక్కువ మంది వచ్చారు, ఎందుకంటే పయ్యూరు నుంచి అయితే రారు కదా. చాలా తక్కువ మంది, ఒక పిన్ని ఒకరు వచ్చారనమాట, అంతే. ఇంకెవరైతే రాలేదు. కానీ మేమైతే వెళ్ళాము. మేము కూడా ఇక్కడ దగ్గరుండి వెళ్ళకపోతే బాగోదు కదా అని వెళ్ళాం. అక్కడైతే మా క్రిష్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఏమి తినట్లేదు అనమాట, ఫుల్ వదిలి అంటాడు, తిరుగుతున్నాడు. ఇక్కడైతే లంచ్ అయితే పెట్టారు వాళ్ళు. చాలా వెరైటీస్ అయితే పెట్టారు, నాన్ వెజ్ ఐటమ్స్, మటన్ పులావ్, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, అలాగే నాను, కాజు కర్రీ ఇవన్నీ పెట్టారనమాట. ఐస్ క్రీమ్ ఇవన్నీ. మా క్రిష్కి ఏమో ఐస్ క్రీమే కావాలంటే ఇంకేమీ తినంటున్నాడు. వాడికి ఏదైనా రొట్టి ఏదైనా ఇస్తే వాడు తినకుండా నాకు తినిపిస్తున్నాడు అనమాట, నాకు పెడుతున్నాడు. అలాగ ఫుల్ గెంతుకొని అయితే వచ్చేసాడు. అక్కడైతే ఏమి తినలేదు. మీరైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.